హాయ్ వెల్కమ్ టు మన రాయలసీమ రివ్యూ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో 16వ రోజు ముందు రోజు ఎందుకు నామినేషన్స్ వేయాల్సి వచ్చింది అనే కారణాలు గ్రూపులుగా విడిపోయి ఒకరికొకరు చర్చించుకున్నారు. ఇందులో యష్మి, విష్ణుప్రియ మాట్లాడుకుంటూ తను సోనియాను ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చింది, సోనియా తను నామినేట్ చేసినప్పుడు ఎందుకు ఫైర్ అవ్వాల్సి వచ్చింది అనే కారణాలను, నామినేషన్ చేసినప్పుడు ఎలాంటి కారణాలు అయితే చెప్పిందో అలాంటి కారణాలే ఇద్దరు మాట్లాడుకున్నారు. దాని తర్వాత సీత పృథ్వీని హగ్ చేసుకొని ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు. తర్వాత మణికంఠ యష్మిని సారీ అడిగాడు, ప్లీజ్ నాతో మాట్లాడు అని బతిమలాడుకున్నాడు. కానీ యష్మి మాత్రం నేను నీతో అయితే ఫ్రెండ్షిప్ చేయదలుచుకోలేదు, అందరితో ఎలా ఉంటానో నీతో అలాగే ఉంటాను తప్ప నీతో అయితే ఫ్రెండ్షిప్ నేను చేయను, నన్ను చాలా నమ్మక ద్రోహం చేసావు, వెన్నుపోటు పొడిచావు నువ్వు, కాబట్టి నేను నీతో మాట్లాడను, ఎన్నిసార్లు నామినేషన్ చేయాల్సిన అవకాశం వచ్చినా నేను నిన్నే ఫస్ట్ టార్గెట్ చేస్తాననే మాట మళ్ళీ మణికంఠ చెప్పింది. మణికంఠ అయితే గేమ్ని గేమ్గా తీసుకో, ఫ్రెండ్షిప్ని ఫ్రెండ్షిప్గా తీసుకో, నేను కావాలని ఏం చేయలేదు కదా, నాకు పాయింట్ ఉండబట్టి నీకు నామినేట్ చేయాల్సి వచ్చింది అని చెప్పినా తను వినలేదు. అంతే నా మాట్లాడమన్నప్పుడు లేదు మాట్లాడతాను, అందరితో ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడతాను తప్ప నీతో అయితే సపరేట్ ఫ్రెండ్షిప్ నాకేం లేదు అని చెప్పగానే సరే అని మణికంఠ వెళ్తూ తనకు బ్యాక్ నుంచి హగ్ ఇచ్చాడు. కానీ చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అయింది యష్మి. మణికంఠ యష్మినే కాదు, అంతకుముందు నైనికాని హగ్ చేసుకున్నాడు. దాని తర్వాత సోనియాకి ఏదో పాట పాడుతుంటే కిస్ కూడా పెట్టాడు. మణికంఠలో ఈ వారంలో ఈ 2 days నుంచి చాలా వేరియేషన్స్ కనిపించాయి. విష్ణుప్రియ, నైనిక ఇద్దరు కొంతసేపు మాటలు పెట్టుకున్నారు సోనియా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సోనియా సడన్గా ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు వాళ్ళ మొహాలు చూడాలి, కొంచెం తెల్లబోయాయి. తర్వాత ఈ వారం కూడా రేషన్ మళ్ళీ సంపాదించుకోవాలి అని టాస్క్లు పెట్టాడు బిగ్ బాస్. ముందుగా ఫోటో పెట్టు ఆగేటట్టు అనే టాస్క్ ఇచ్చాడు. దీని ప్రకారం కంటెండర్లు వారి చీఫ్ ఫోటోలను ఇచ్చిన స్లాట్స్లో వీలైనన్ని ఎక్కువగా పెట్టారు. ఈ టాస్క్ కోసం శక్తి టీం నుంచి పృథ్వీ, కాంతారా టీం నుంచి నబీల్ పోటీ పడ్డారు. సంచాలక్గా సీతను ఎన్నుకున్నారు. ఎప్పట్లాగే పృథ్వీ, నబీల్ ఇద్దరు గేమ్లో ఫిజికల్ అయ్యారు. దాదాపు కొట్టుకునే వరకు వెళ్ళింది. దీంతో ఒకరినొకరు పట్టుకోవడానికి వీల్లేదు, మీ ఫొటోస్ను మీరు డిఫెండ్ చేసుకోవచ్చని బిగ్ బాస్ ఆర్డర్ ఇచ్చాడు. కానీ పృథ్వీ పట్టుకోవడంతో డిస్క్వాలిఫై అయ్యి కాంతారా టీం గెలిచినట్లు సీత ప్రకటించింది. ఈ గేమ్లో అయితే నబీల్ బాగా ఆడాడు, పృథ్వీ కూడా బాగానే ఆడాడు. కానీ నబీల్ కొంచెం మైండ్తో ఆడాడు. మైండ్తో పృథ్వీని పట్టుకోకుండా తను ఫోటోలను తీసే ప్రయత్నం చేశాడు. కానీ పృథ్వీ చాలా అగ్రెషన్తో తన ఫోటోలను తీస్తూ ప్లస్ అతన్ని నబిల్ని పట్టుకోవడంతో సీత అయితే తనను డిస్క్వాలిఫై చేసి నబిల్ టీం అంటే శక్తి టీం గెలిచినట్టుగా ప్రకటించింది. ఈ గేమ్ తర్వాత మణికంఠ దగ్గరికి వెళ్ళి నామినేషన్స్లో యష్మి ఎందుకు కట్ అయింది నిజం చెప్పు, నువ్వేమైనా ఫ్లర్ట్ చేసావా అని నిఖిల్ అడిగాడు మణికంఠను. ఫ్లర్ట్ అని చెబుతుంది ఎవరు అది ఆలోచించు, ఫ్లర్టేశ్వరే చెబుతున్నాడు అని సీత కౌంటర్ ఇచ్చింది. అయితే ట్రయాంగిల్ స్టోరీ మాదిరిగా నిఖిల్ అయితే ఇంతకుముందు సోనియాని, యష్మిని ఫ్లర్ట్ చేసినట్టు ఇప్పుడు సీతాను కూడా ఫ్లర్ట్ చేస్తున్నాడు. వీళ్ళ ఫ్లర్టింగ్ స్టోరీ ఒకవైపు జరుగుతూ ఉంటే ఇంకోవైపు సోనియా, పృథ్వీ మధ్య కొంచెం సంభాషణ జరిగింది. సోనియా పృథ్వీని యష్మి అంటే నీకు ఇష్టం అంట కదా అని అడిగినప్పుడు పృథ్వీ కూడా అవును ఇష్టమే, నాకు మీరంటే కూడా ఇష్టమే, అలాగే యష్మి కూడా ఇష్టం అనే సమాధానం అయితే చెప్పాడు. ఇక్కడ మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. విష్ణుప్రియ ఇదే మాట సోనియాని అడిగినప్పుడు చాలా చులకనగా అడల్ట్రేట్ కామెడీ చేస్తున్నావు, అడల్ట్రేట్ జోకులు వేస్తున్నావు అని తన మీద చాలా ఫైర్ అయింది. కానీ ఇప్పుడు తను అదే పని చేస్తోంది. కానీ ఇప్పుడేం అడల్ట్రేట్ కామెడీగా కానీ అడల్ట్రేట్ జోకులుగా కానీ సోనియాకి అనిపించలేదు. ఇక రెండో టాస్క్గా నత్తల సాగకు ఒక్కటి వదలకు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ప్రతి టీం నుంచి 2 సభ్యులు క్యాబేజీలు నత్తలా పడుకొని తోస్తూ గీత వైపు వెళ్ళాలి. ఇచ్చిన టైంలో ఎక్కువ ఎవరు చేరిస్తే వాళ్ళు విన్నర్. ఈ గేమ్కి కాంతారా టీం నుంచి ప్రేరణ, ఆదిత్య, శక్తి టీం నుంచి సోనియా, నిఖిల్ పోటీ పడ్డారు. సంచాలక్గా మణికంఠ ఉన్నాడు. ఈ గేమ్లో నిఖిల్ అయితే బాగా ఆడాడు, సోనియా కూడా బాగానే ఆడింది. ఈ గేమ్లో సోనియా ఆడక తేలిపోతుందేమో అని నేనైతే అనుకున్నాను. కానీ సోనియా కూడా బాగానే ఆడింది. నిఖిల్ అయితే చాలా ఫెంటాస్టిక్గా ఆడాడు. దీంట్లో ఆదిత్య ఓం తన పర్సనాలిటీ కారణంగా కొంచెం స్లో అయ్యాడు. ప్రేరణ అయితే చాలా బాగా ఆడింది. ఇక్కడ సంచాలక్ విషయానికి వస్తే మణికంఠ మంచి డిసిషనే తీసుకున్నాడని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ బేసి సంఖ్యలో ఆ వస్తువులు ఉన్నప్పుడు ఎవరైతే ముందుగా అక్కడికి బయటకు చేరుస్తారో వాళ్ళే విన్ అవుతారని తను అనుకున్నాడు. అదే కరెక్ట్ ఏమో, కానీ తను అనుకోని ఉంటే ఇంకా గేమ్ వేరే రకంగా కూడా ఆలోచించుండొచ్చు. తను ఆ పళ్ళను మళ్ళీ బాస్కెట్లో పెట్టి మళ్ళీ చేసిండొచ్చు బజర్ మోగేంత వరకు. కానీ తను అలా చేయకుండా బిగ్ బాస్ ఇచ్చిన రూల్ ప్రకారంగానే నడుచుకొని తన టీం అయినా తన టీం సభ్యులకి ఫేవర్గా చేయకుండా వేరే టీం సభ్యులు గెలిచినట్లుగా మంచి డిసిషనే ఇచ్చాడు అని అయితే నాకు అనిపించింది. ఇక ఈ విషయం పైన తన టీం సభ్యులే తనపైన కోపడ్డారు, నువ్వు ఇలా చేయాల్సింది కాదు,
అని చాలా రకాలుగా వాదించినా తను తీసుకున్న డిసిషన్ పైన తను స్టిక్ అయి ఉన్నాడు. నాకేమి సరదా ఏం కాదు, నేను పస్తుండాలి కదా, నేను మీ టీం సభ్యున్నే, నేను అలా ఆలోచించలేదు, కరెక్ట్గా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను అని తన సమాధానం అయితే చెప్పాడు. తర్వాత మూడో టాస్క్గా బూరని కొట్టు రేషన్ పట్టు, ఇది మూడో టాస్క్గా ఇచ్చాడు బిగ్ బాస్. దీని ప్రకారం 2 టీమ్స్ నుంచి చెరొక సభ్యుడు బజర్ మోగగానే ఎదుటి సభ్యుని మీద అతికించిన బెలూన్లను పగలగొట్టాలి. బజర్ మోగే సమయానికి ఏ సభ్యుడి మీద ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళు విన్నర్. దీనికి సోనియాను సంచాలకుగా ఎన్నుకున్నాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ కోసం శక్తి టీం నుంచి నిఖిల్, కాంతారా టీం నుంచి అభయ్ పోటీ పడ్డారు. ఈ గేమ్లోనే చాలా గోల జరిగింది. సంచాలకుగా సోనియా ఉండడంతో మొత్తానికి అరిచి రచ్చ చేసి రూల్స్ తిరిగేసి తమ టీం గెలిచినట్లు ప్రకటించింది. ఈ డిసిషన్పై యష్మి గట్టిగానే వాదించింది. నువ్వు ఒక పెద్ద చీటర్ అంటూ సోనియాని తిట్టింది. యాక్చువల్గా చెప్పాలంటే ఫాల్స్ అభయ్ నుంచి ఉన్నాయి, ప్లస్ నిఖిల్ నుంచి కూడా ఉన్నాయి. సోనియా నుంచి అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి. తనైతే పార్షియాలిటీ చూపించింది అని నాకు అనిపించింది. సోనియా అయితే కొన్ని రూల్స్ ఇచ్చింది, కానీ అభయ్ దాన్ని పాటించకుండా ఆ గిర్రల్లో నుంచి తన రౌండ్లో నుంచి బయటికి వెళ్ళి ఆ బెలూన్స్ను పగలగొట్టాడు. అదే అతను చేసిన తప్పు. కానీ సోనియా కూడా కొంచెం పార్షియల్గా చేసిందేమో అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఆ గీత నుంచి బయట దాటుకుంటే తను బెలూన్స్ కొట్టలేడు, ప్లస్ తన బాడీకి ఉన్న ఒకే ఒక బెలూన్ని తను కాపాడుకోలేడు. అలా అని తను బయటకు వెళ్ళాడు. అదైతే తప్పే అయిండొచ్చు, కానీ గేమ్లో కొన్ని రూల్స్ ప్రకారం చిన్న చిన్న తప్పులు అయితే చేసి ఉండొచ్చు. కానీ బిగ్ బాస్ ఇచ్చిన మెయిన్ రూల్ ప్రకారం తన బాడీకి ఉండే ఫస్ట్ బెలూన్స్ని లెక్క పెట్టింటే సరిపోయిండేది, కానీ దాన్ని అసలు తను కన్సిడర్ కూడా చేయలేదు. నిఖిల్కి ఉన్న అన్ని బెలూన్స్ పగిలిపోయాయి, కానీ అభయ్కి ఉన్న బెలూన్ ఒకటి మిగిలిపోయింది, కానీ దాన్ని తను లెక్కలోకి తీసుకోలేదు. తన డిసిషన్ తను చెప్పేసింది. నువ్వు గీతలో ఉండి కొట్టలేదు అనే ఒకే ఒక్క కారణంతో అభయ్ని డిస్క్వాలిఫై చేసి తనకున్న బెలూన్ని అసలు లెక్కలోకి కూడా తీసుకోలేదు, పరిగణలోకి కూడా తీసుకోలేదు. బయట అందరూ చూస్తూనే ఉన్నారు, తను బెలూన్స్ ఏం తోయలేదు. ప్లస్ నిఖిల్కి అయితే తన టీం సభ్యుల్లో నుంచి ఒకరు తన బ్యాట్ను కూడా అందించారు, అది కూడా తన లెక్కలోకి పెట్టుకోలేదు. ఇలాంటి చాలా తప్పులైతే సోనియా చేసింది. ఇదే వస్తుంది సంచాలకుగా ఎవరు చేసినా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నేనేదో పెద్ద కింగు, నేను పెద్ద క్వీను, నా నుంచి ఎలాంటి తప్పు జరగదు అని ఇన్ని రోజులు బిల్డప్ కొట్టిన సోనియాకి ఇలాంటివే జరుగుతాయని ఈసారి నిరూపించింది. దీన్నైతే యష్మి బాగా వాడుకుంది. నువ్వు చీటర్ అని పదే పదే గట్టిగా అరిచి చెప్పింది. సోనియా ముందే చెప్పింది. దీన్నైతే సోనియా లైట్గానే తీసుకునింది. తన డిసిషన్ కూడా చెప్పేసింది. నిఖిల్ టీం గెలిచినట్లుగా తన టీంకి అయితే ఫేవర్ చేసుకునింది అని అయితే నాకు అనిపించింది. దీనికి డిసిషన్ చెప్పిన వెంటనే సంచాలక్ ఈజ్ ఫైనల్, సంచాలక్ ఏం చెప్తే అదే లాస్ట్ డిసిషన్ అవుతుంది కాబట్టి మీ ఇష్టం మీది, ఇక నుంచి నేను ఏ గేమ్ ఆడను, నన్ను ఇంట్లో నుంచి బయటికి తరిమేసినా పర్వాలేదు అని అభయ్ కెమెరాలతో చెప్పున్నాడు. ఇది బిగ్ బాస్ సీజన్ 8లో 16వ రోజు జరిగిన విశేషాల గురించిన సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్గా రావడం కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన రాయలసీమ రివ్యూ ఛానల్.